మసుకలేని నీ యోచన మసుకలేని నీ యోచన. ఎవరి యోచన? ఎవరి వెలిగిది? మూతికి ముంతను కట్టి కాళ్లకు జగ్గలు కట్టి దగ్గుమ్మిన నేరమని వీధుల వెంట నడిపించిన ఇలాంటి మన జీవితాలను ఇవాళ ఎవరి పుణ్యము, ఎవరి యోచన? మస్సు వెన్నెలను వడబోసినంత స్వచ్ఛమైన మహనీయ తాత్వికమూర్తి ఎవరతను? వడబోసిన వెన్నెలు మసికలేని ఈ యోచన ఎన్ని యుగాలైనా హాయి మనదము కన్న మిన్న మా వైతాళిక మా అంబేద్కర నిన్ను మరువలేమయ్యా, మా అంబేద్కర నిన్ను మరువలేమయ్యా, అంబేద్కర నిన్ను మరువలేమయ్యా, అంబేద్కర నిన్ను మరువలేమయ్యా. సత్యముకై తగిన సత్యముకై నిరంతరము సాగెను నీ అన్వేషణ, సాగెను నీ అన్వేషణ, సాగెను నీ అన్వేషణ. సత్యముకై నిరంతరము సాగెను నీ అన్వేషణ, సాగెను నీ అన్వేషణ. సమత కొరకు అలిపెరుగక జరిపినావు సంఘర్షణ, జరిపినావు సంఘర్షణ, జరిపినావు సంఘర్షణ, జరిపినావు సంఘర్షణ, జరిపినావు సంఘర్షణ. హైందవ మనునీతికెప్పుడు తల వంచని యోధుడవు. నీ అనగారిన జాతి కొరకు, నీ అనగారిన జాతి కొరకు అగ్ని సరస్సు నీదినావు, అగ్ని సరస్సు నీదినావు. వైతాళిక ఈ యుగము నీదయ్యా, అంబేద్కర మా వెలుగు నీవయ్యా, వైతాళిక ఈ యుగము నీదయ్యా, మా అంబేద్కర మా వెలుగు నీవయ్యా, వైతాళిక ఈ యుగము నీదయ్యా, మా అంబేద్కర మా వెలుగు నీవయ్యా. వేదాలను వాదాలను మనువాదుల శృతి పురాణం, వేదాలను వాదాలను మనువాదపు మూలాలను, మనువాదపు మూలాలను, మనువాదపు మూలాలను, మనువాదపు మూలాలను. వేదాలను వాదాలను మనువాదపు మూలాలను, మనువాదపు మూలాలను, మనువాదపు మూలాలను. అనువనువును శోధించి, అనువనువును శోధించి అంతరాల కొరకే, అంతరాల కొరకే పాపడు పుట్టించిన మౌఢ్యమని రాముని కృష్ణుని యొక్క రహస్యాలు రాసినాము. నేడు రాష్ట్రపతి మనవాడెదిగిన మంత్రులున్నా, దేశనున్నా ఒక్కనివే అలనాడు, ఒక్కనివే అలనాడు ఉక్కు దీక్షతోని నీవు జ్ఞానమునే మింగేసిన అజ్ఞానమ ఈ సుతులని జనవాడలో వెలివాడలో వేల లక్షలాది ముందు మనుషులను కాలదన్ని పంట పెట్టినావు. వైతాళిక ఈ యుగం నీవయ్యా, అంబేద్కర మా వెలుగు నీవయ్యా, వైతాళిక ఈ యుగము నీవయ్యా, అంబేద్కర మా వెలుగు నీవయ్యా, వైతాళిక ఈ యుగము నీవయ్యా, అంబేద్కర మా వెలుగు నీవయ్యా.
తుమ్మలు నదికి పలుగురాళ్ళ నెత్తిపోసి పలుగురాళ్ళ నెత్తిపోసి పలుగురాళ్ళ నెత్తిపోసి మరికి కంపలను నరికి తుప్పలు తుమ్మలు నరికి గుట్టలు సదునుగా చేసి పసిడి రాళ్ళ పత్తికి ప్రాణము పోసిన జాతికి పసిడి వంచ పత్తికి ప్రాణము పోసిన జాతికి బట్టలేదు ఎందుకని కట్టె బట్టలేదు ఎందుకని ఎక్కు పెట్టినావు ప్రశ్న ఇప్పుడు కట్టిన ఈ తెల్ల బట్ట నీ పుణ్యమే మహనీయా ఇప్పుడే స్టార్ట్ అయింది. పాలుగారె వేరు శనిగ పాలుగారె వేరు శనిగ తేనెలూరె చెరుకు సేను నూనెగారె వేరు శనగ పాలుగారె నువ్వు దంట్లు తేనెలూరె చెరుకు సేను ఒరిగన్నము మడు వరిగింజల మడురలోన కారిన సమకె వరదని యాచనతో నీ తాతలు నా తాతలు వెల్లాడిన వేళలో భూమి నాది ఆస్తి మాది సమస్తము నాదని ఇప్పుడు అన్నములో ఇప్పుడు పల్లెములో సన్న బియ్యమయ్యి వెలిగినావు తండ్రి ఇప్పుడు పల్లెములో సన్న బియ్యమై వెలిగినావు తండ్రి మా అంబేద్కరా అంటరాని శిశిరనిసిని ఆర్పినావు సంతమీవు ఆర్పినావు సంతమీవు ఆర్పినావు సంతమీవు ఆర్పినావు అంటరాని శిశిరనిసిని ఆర్పినావు సంతమీవు ఆర్పినావు సంతమీవు ఆర్పినావు సంతమీవు మనువాదుల కుళ్ళు పైన మంద గ్రీష్మ కిరణమీవు మనువాదుల కుళ్ళు పైన మంద గ్రీష్మ ఎండిన గొంతు కనదడిప తొలివు ఎక్కువ వర్షమీవు మా సింతలను పాపె శరత్కాల పూర్ణ చంద్రమీవు ఈ ప్రకృతిలో వీసే గాలి మోసే నేల పొంగే గంగా పొత్తు నింగి ఐదింటి రూపం ఈ గూటి దీపమని మొట్టమొదట చెప్పినాడు బుద్ధుడు ఆయోచనకు ఆచరణలో నిలిపినావు దేవుడు అంబేద్కరా ఈ యుగము నీదయ్యా ఆ వైతాళిగా ఈ యుగము నీదయ్యా అంబేద్కరా మా వెలుగు నీవయ్యా మా వెలుగు నీవయ్యా తలకిందుల జ్ఞానమును తలమాసిన వేగమును తలకిందుల జ్ఞానమును తొట్టతొలిగా చార్వాకులు ఎత్తిని నధించిరనియు లోకాయత సంస్కృతి భరత లోకానికి వెలుగని ఏ జాతుల జ్ఞానముచే భరత జాతి వెలిగిందో ఏ జాతుల జ్ఞానముచే ఈ భరత జాతి వెలిగిందో ఈ భరత జాతి వెలిగిందో ఏ చేతుల సలువ వల్ల ఏ చే
శ్రమజీవుల హీనపరిచే జగము మాయవాదమును నిలిసి అడుగుతాడు. ఏమని మహాత్ముడు? ఏ స్ఫూర్తి అంబేద్కర్ స్ఫూర్తి. ఏలేడంతా ముక్కున్నది గద్ద. ఎంత? ఏలేడంతా ఏంది? ముక్కున్నది గద్ద. ఏలేడంతా ముక్కున్నది గద్ద, ఎంత ఎత్తుకు ఎదిగితే వింత. గంపెడంత నోరున్నది గాడిద, ఈపున ఎప్పుడు బరువుల గంత. ఏలేడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా. కోడి పిల్లలను మింగిన గద్దను దేవుని పక్కన వాహనమండడు. ఇంత ముక్కు పాపం గంపెడంత నోరున్న గాడిద గరిగ పోసలే నములుచున్నది. గంపెడంత నోరున్న గాడిద గరిగ పోసలే నములును గాని బరువులు మోసి నరుని కాసరై నరుని కంటికి చులకనున్నది. బరువులు మోసిన గాడిదనేమో మనువాదులకు తిట్టై ఉన్నది. జీవుల మింగిన గద్దనేమో అది దేవుని మోసే వాహనమైనది. మల్లెవోలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. నల్లని విషమే దాగి ఉన్నది. మల్లని విషమే దాగి ఉన్నది. మప్పు ఓలె నలుపున్న బర్రెలో గేదె, మప్పు ఓలె నలుపున్న గేదెలో తెల్లని పాలధారలున్నవి. తెల్లని పాలధారలున్నవి. కాటు వేసే ఆ పామునెందుకో నాగదేవతని పూజ చేస్తారే. పాలనిచ్చే ఈ గేదెనెందుకో పడితే పూజతో బాధ పెడుతారే. సమానమైన ఆలోచన. సందమామలాగున్న మూతితో గిరిజనులున్నారు. అందాల నుంటిని తనలోన పొడుగుకొని అలివెంత అడలించిన ఆది సవరా కోయా గెదవ మాల ఈ మూలవాసులకు అత్యంత మన మాతృపూర్వక వ్యవస్థ గిరిజన సమాజం. వెదురు తడకలతోని ఎంతందమాయిండు, ఆవు పేడతోని అలికిన వాకిండ్లు, చెట్లకు పువ్వులు, సెంచుల నవ్వులు, రాలిన పుప్పడులు, గిరిజన గూడెముల ముగ్గుపొడులు. కాళ్లపై పుట్టలు, చెట్లపై పిట్టలు, అల్లుకున్న తీగల అందమైన ఒలలు, ఆ వంగిన మనతోని తలపించు డేగ ముక్కులాగా వంగిన చెట్లు, ఆ చెట్లకు వాళ్ళ లేక ప్రకృతిలో ఉన్న ఈ ఆదివాసి మూలాలతో గిరిజనులు వాళ్ళు ఒక హీనస్తత్వాన్ని మహత్తరం అని చెప్పి సందమామలాగున్న మూతితో మంది కసువును ఊడిసెట్టి పంది, మంది కసువును ఊడ్చెటి 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 పంది. సందమామలాగున్న మూతితో మంది కసువును ఊడ్చెటి పంది, మంది కసువును ఊడ్చెటి పంది, మంది కసువును ఊడ్చెటి పంది, మంది కసువును ఊడ్చెటి పంది. పందెం కత్తుల వంటి కోరలతో ఎవడు పెంచిండు అవురా? పందెం కత్తుల వంటి కోరలతో పాడి యావులను మింగే పూలి, 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 పాడి యావులను మింగే పూలి. పందెం కత్తుల వంటి కోరలతో పాడి యావులను మింగే పూలి. ఊరికి సాగిరి వేసే పందిని దారిని దూసితే దూషణమా, ఆవును మింగిన పెద్ద పులేమో
అమ్మవారికి ఆసనమా 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 అమ్మవారికి ఆసనమా. ఇలా ఇలా ప్రశ్నించడం నేర్పిన నా తండ్రి అంబేద్కర్ మనకు. ఇలా ప్రశ్నలు సాహిత్యంలో ఆవేశము విల్లంపుల లాంటివి. ఆవేశం విల్లంబతడు ఎవరు? అంబేద్కర్. ఆలోచన శిఖరం బతడు ఎవరు? అంబేద్కర్. అతడు నేర్పిన జ్ఞానంతోనే ఇవాళ అత్యంత పట్టభద్రుల అత్యంత టెక్నాలజీ శాస్త్రవేత్తలని మీ ముందు 4 అక్షరాలు మాకు దక్కినవంటే అంబేద్కర్ పుణ్యం. గాని అతన్ని మర్చిపోయిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఈ దేశంలో అంబేద్కరే మార్గం అని చెప్పి